మచిలీపట్నంలో సుల్తాన్ నగర్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఈరోజు నేను పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి నేను అలాగే కొల్లి రవీంద్ర గారు, పెద్దల నారాయణ గారు అందరం కలిసి ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసుకొని ఇక్కడి నుంచి ర్యాలీగా నామినేషన్ వేయడానికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తూ ఉన్నాం. సో ప్రజలందరి యొక్క ఆశీర్వాదం, దీవెనలు మాకు కావాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటాం. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా మాకు కావాలని కోరుకుంటాం. రానున్నటువంటి కాలంలో అందరి దీవెనలతోటి మేమిద్దరం గెలుపొందడం కాకుండా నా 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నేను గెలుపొంది మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, దానికి ఆ భగవంతుడిని మాకు ఆశీర్వాదం మరి సమకూర్చమని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థించాం. ఈరోజు మచిలీపట్నం అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడానికి నేను, అలాగే పార్లమెంటుకు వల్లభనేని బాలశౌరి గారు జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా వాళ్ళు ఇరువురు కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడానికి మరి ఆర్డీఓ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి బయలుదేరుతున్నాం. సుల్తానగరం ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసుకుని మరి మాజీ పార్లమెంట్ సభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకల నారాయణరావు గారు, అలాగే గుడివాడ మాజీ శాసనసభ్యులు రా వెంకటేశ్వరరావు గారు, అలాగే మోటమరి బాబా ప్రసాద్ గారు, సత్యనారాయణ గారు, తలారి సోమశేఖర్ గారు, పిచ్చి నాని గారు, ఇలా పెద్దలందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరుతున్నాం. ఖచ్చితంగా మచిలీపట్నానికి ఒక మంచి అభివృద్ధి కార్యక్రమం జరగడానికి మరి అభ్యర్థుల్ని బలపరచాలనేది వాళ్ళ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. పెద్ద ఎత్తున స్వాగతం పడుతూ మమ్మల్ని వాళ్ళ ర్యాలీగా తీసుకెళ్తాక ఇన్ని వేల మంది రావడం అనేది మచిలీపట్నం చరిత్ర తొలిసారి. వారి ఆకాంక్షకి తగ్గ విధంగా మచిలీపట్నం ప్రజల కోరికల అభీష్టంగా మేము భావించి ఖచ్చితంగా మచిలీపట్నాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం. జనసేన అభ్యర్థిగా పార్లమెంట్కి నామినేషన్ వేస్తున్న బాలశౌరి గారు, అలాగే శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొల్లి రవీంద్ర గారు, వీళ్ళిద్దరూ వాళ్ళ నామినేషన్ కార్యక్రమాలకి పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. వారిద్దరి విజయం ఖాయం. దాంతోపాటుగా రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి విజయం అత్యధిక స్థానాలు సాధించి ప్రభుత్వం సాధిస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.